ఈ ఏతులకేం తక్కలేదు. ఒకసారి నీ పరిస్థితి ఏందో గ్రౌండ్ లో ఎట్లున్నదో చూడు. 2014 గెలిపించుకున్నారా కొండ విశ్వేశ్వరరెడ్డిని? కొండ విశ్వేశ్వరరెడ్డి గెలవలేడు. ఏడ గెలిచిండు? ఎంపీగా గెలిచిన 2014 గెలిచిండు. రంజిత్ రెడ్డి గెలిచిండు. మా చెవెల పార్లమెంట్ రంజిత్ రెడ్డి గెలిచిండు టీఆర్ఎస్ నుంచి. ఇప్పుడు 19లో గెలిచిండే రంజిత్ రెడ్డి గెలిచిండు. 14 కొండ విశ్వేశ్వరరెడ్డి కదా గెలిచింది. ఆయన పోటీలో ఉన్నాడు కానీ ఇంతవరకు ఎంపీ చేయలేడు అనుకుంటా. విశ్వేశ్వరరెడ్డి గెలిచిండు. గెలిస్తే మాకు అంత తెలియదు. గెలిస్తే మాకు అంత తెలియదు. ఈ ఊరోళ్ళకు నువ్వు గతంలో ఎంపీ అని కూడా తెలియదంట. చూడు మరి నీ పరితనం. సిగ్గుపోయే కాలం వచ్చే. ఓట్లప్పుడు కాకుండా ఎప్పుడైనా ప్రజలు తిరిగి వాళ్ళ బాగోగులు చూసినావా? వాళ్ళని పట్టించుకున్నావా? పోనీ పలానా పార్టీలో ఉంటాడు అని చెప్దాం అనుకుంటే ప్రతిసారి కొత్త జెండనే కదా. ఇక నీకు గిట్లయితే డిపాజిట్ కూడా రావడం కష్టమే పో. గదంతా చూస్తే నిజంగానే గతంలో నువ్వు చెప్పిన మాటలు నిజమే అనిపిస్తుంది కొండన్న. నువ్వెవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో నీకు తెలియదు. నన్ను ఎవడు గుర్తుపట్టాడు? నేను ఇవని కాదు, మా చెవెల ఊర్లో పక్క ఊరికి పోతే నన్ను ఎవడు గుర్తుపట్టాడు. ఇంకోటి ఏంటంటే నేను ఇవన్నీ గుర్తుపట్టాను, మా చుట్టాలనే గుర్తుపట్టాను.